నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీవాణి సిల్క్స్. మా స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో. షాప్ నెంబర్ వచ్చేసి 129. ఎవ్రీ టైం కూడా మీకు మంచి ఫ్యాన్సీ వెరైటీస్తో వచ్చాం కదండి. ఈ రోజు కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీస్తో వచ్చామండి. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్కి చాలా కలెక్షన్ వచ్చిందండి. దగ్గరగా ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో చూసేద్దాం. మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి రష్యన్ డోలాలో అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్గా సాఫ్ట్గా ఉంటుంది. మనం డే అంతా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. అలా ఉంటుంది. చూడడానికి కూడా గ్రాండ్ లుక్ కనపడుతుంది. ఇంకా శారీ ఓవరాల్గా కూడా మనకి ఇలాగే బూటీ వస్తాయండి. అది కూడా గోల్డ్ జరీ తోటి. సిల్వర్ జరీ ఎవరైతే వద్దు అనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఇది మంచి వెరైటీ అండి. చాలా లైట్ వెయిట్ పట్టు ఉన్నటువంటి వెరైటీ అనమాట. ఇంకా మీ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగే బూటీ వస్తుందండి. షోల్డర్ పార్ట్లో అయితే మనకి ఇలా పేస్టల్ షేడ్లో కంచి బార్డర్ వస్తుందండి. 2 సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ వచ్చిందండి. ఇందులో ఏదైతే మనం బార్డర్ కలర్ ఉంటుందో అదే పళ్ళు, రిచ్ పళ్ళు అండి. ఇందులో కూడా మనకంతా కూడా జరీ వీవింగ్లోనే వస్తుంది అనమాట. ఇంకా బ్లౌజ్ వచ్చేసి అయితే ప్లెయిన్ ఉంటుందండి. హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇంకా దీనికి వేరే ఏం పేరప్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే శారీలో అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్లానే బాగుంటుంది. ఇంకా మీకేమైనా కొంచెం వర్క్ అలా చేయించుకోవాలనిపిస్తే గ్రాండ్ లుక్ కోసం చేయించుకోవచ్చు, లేకపోతే ప్లెయినే బాగుంటుందండి. ఇంకా ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అంతే బాగున్నాయండి. అసలు మంచి బ్లూకి సేమ్ బార్డర్ కలర్ అయితే అన్నిటికీ ఒకేలాగా వచ్చాయి. మిడిల్లో ఉన్నటువంటి బాడీ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉన్నాయండి. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి అయితే 3200 అండి. ఇంకా మొత్తం శారీ ఓవరాల్గా ఇంతే దగ్గరగా ఉంటాయి మనకి బూటీ. ఇంకా పళ్ళు పాటలో ఎక్కువగా ఉండి మిగతా పాటలో తక్కువగా రావడం అలా ఏమీ లేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి జూట్ వెరైటీ అండి. ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. బాగా స్టిఫ్గా కాకుండా బాగా ఫాలింగ్గా కాకుండా కొంచెం స్టిఫ్ అడుగుతారు కదండి, అలాంటి వాళ్ళ కోసం ఇది మంచి వెరైటీ. ఇంకా మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా మనకి బూటీ వస్తుంది. ప్లస్ ఇలా సిల్వర్ జరీతోటి వచ్చేసి దానిపైన కూడా బూటీ వస్తుందండి. ఇది మరీ సిల్వర్గా కాకుండా గోల్డ్గా కాకుండా రెండింటికి మధ్యలో ఉంది జరీ క్వాలిటీ అయితే. ఇంకా శారీ కూడా మనం ఎలా అంటే అలా మోల్డ్ అయ్యేటట్టు కంఫర్ట్గా ఉండేటటువంటి ఫ్యాబ్రికేనండి. శారీ మొత్తానికి కూడా మనకి ఇలాగే నిలువు లైన్స్ వస్తూ బూటీ కాంబినేషన్లో వస్తుందన్నమాట. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చినట్లయితే ఇలా షార్ట్ బార్డర్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనకు కంచి బార్డర్ అండి. ఇది శారీస్కే కాదు లెహెంగాస్ కూడా బాగుంటుంది. బిగ్ బార్డర్ వచ్చింది కాబట్టి లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ మంచిగా అనిపిస్తుంది. ఇంకా పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి. ఇంకా దీన్ని కూడా మనం బ్లౌజ్ లాగా పేరప్ చేసుకోవచ్చు లెహెంగాస్కి అయితే. ఇంకా లేదు అని అంటే ఇందులో బ్లౌజ్ అయినా కూడా చాలా బాగుంది. చిన్న బూటీ వస్తూ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ చాలా ఫ్లెక్సిబుల్గా చాలా బాగుంది. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి అయితే మనకి జస్ట్ 2100 అండి. ఇంకా రీజనబుల్ ప్రైస్లో మంచి గ్రాండ్గా ఉన్నటువంటి వెరైటీ అండి. ఇంకా కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. రెగ్యులర్ ఓన్లీ బూటీ కనపడుతుంది కదా, బట్ మనకి ఇలా రావడం కొత్తగా ఉందండి. ఇంకా బార్డర్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా డాట్స్ లాగా వస్తూ కంచి బార్డర్ని కూడా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగిందండి. దీంట్లో ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మంచి ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఉన్నాయి. డార్క్ చాట్ లైక్ చేసే వాళ్ళ కోసం ఇది మంచి వెరైటీ అండి. ఇవండి ఇందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కాంబినేషన్స్. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ కడ్డీ జార్జెట్ అండి, కంప్లీట్ ఫాలింగ్. ఇంకా ఇది అయితే రోలింగ్ శారీ అండి. ఇంకా మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా వింటేజ్ స్టైల్లో వస్తూ చెక్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంది కదండి. చెక్స్ మధ్యలో బూటీ వస్తూ శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇది యంగ్స్టర్స్కి కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా బాగుంటుంది. ఇది ఎవర్ గ్రీన్ వెరైటీ అండి జార్జెట్ కాబట్టి. ఇంకా షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి సెల్ఫ్ జరీలో వస్తుంది. ఇంకా 2 సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ ఉంటుందండి దీంట్లో. ఇంకా పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి లైన్స్ కడ్డీ పళ్ళు వస్తుంది, షార్ట్ పళ్ళు. ఇందులో బ్లౌజే హైలైట్ అండి. ఇది ప్యూర్ పటోలా బ్లౌజ్ వచ్చిందండి. ఈ బ్లౌజ్ మనం పట్టు వాటికి కానీ ఇంకా మల్టిపుల్గా వేరే వాటికి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే వస్తుంది. ఈ బాందిని కానీ ఈ జెరీ లైన్స్ కానీ. ఇంకా బ్లౌజ్ కూడా 1 మీటర్ వరకు ఉంది. ఎల్బో హ్యాండ్స్ కూడా వస్తాయి. ఇంకా ఈ బ్లౌజ్ కోసమే మనం శారీ కొనుక్కోవచ్చండి, అలా ఉంటుంది. ఇంకా ఇందులో కలర్ చార్ట్ కూడా అంతే బాగుందండి. ఇప్పుడు ఈ గ్రీన్ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. సో దీనికి కూడా మనకి కాంట్రాస్ట్లో ఇలా మంచి బ్లూ వచ్చిందండి, వాయిలెట్లో. ఇది మంచి పేస్టల్లో అండి. దీనికి కూడా మనకి ఇలా పర్పుల్లో వచ్చింది. ఆరెంజ్ అండ్ బ్లూ ఇలా ఉందండి. ఇంకా ఇదైతే మన ట్రెడిషనల్ కలర్.
రెడ్కి ఇలా స్నఫ్ కలర్ రావడం కొత్తగా ఉంది. ఈ శారీస్కి మాత్రం బ్లౌజ్ తోటి హైలైట్ మనం మల్టిపుల్గా యూజ్ అవుతుందండి, అది చూసుకోవచ్చు. ఇంకా ఈ శారీ కాస్ట్ అయితే 2400 అండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మష్రూ సిల్క్ అండి. అసలు ఈ శారీ ఇట్లా ఓపెన్ చేయగానే చాలా లైట్ వెయిట్ ఫీల్ కనపడుతుంది. అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి. మష్రూ సిల్క్లే కానీ ఇంకా మంచి ఫైన్ క్వాలిటీలో వచ్చిందనమాట. ఇంకా శారీ ఓవరాల్గా కూడా మనకి ఇలా బూటీ వస్తుందండి, అది కూడా డిఫరెంట్గా మనకి లీఫీ స్టైల్లో వచ్చింది. ఇంకా బార్డర్ కాన్సెప్ట్ కూడా అలాగే ఉందండి. ఇలా మనకి ట్రీస్ ఇస్తూ ఇక్కడ ఎనిమల్స్ థీమ్ లాగా తీసుకోవడం జరిగింది. ఇంకా రెగ్యులర్గా కంచి బార్డర్ కాకుండా వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ కాకుండా ఇలా డిఫరెంట్గా బాగుంది. మనకి ఇక్కడ కూడా సేమ్ అలాగే వచ్చిందండి, 2 సైడ్స్ కూడా. మెయిన్గా ఇదైతే ఫ్యాబ్రికేనండి, అంతా బాగుంది, కాన్సెప్ట్ కూడా బాగుంది. ఇంకా పళ్ళు పాటలు చూసినట్లయితే కూడా ఇలా సేమ్ మనకి బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే వచ్చిందండి. బ్లౌజ్ అయితే ప్లెయిన్ అండి, హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఇదైతే కొత్తగా కనపడుతుంది మనకి కలర్. ఎంత సాఫ్ట్ ఉందంటే మనకు ఒక మల్ కాటన్ క్లాత్ ఎంత సాఫ్ట్గా అంత లైట్ వెయిట్గా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంది. ఈ శారీ కాస్ట్ అయితే 2900 అండి. ఇవ్వండి ఇందులో ఉన్నటువంటి కలర్స్. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఖాదీ కాటన్లో అండి. ఇప్పుడు ఇవి బాగా రాబోయే సమ్మర్కి మంచి ఫైన్ క్వాలిటీలో మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఆఫీస్ వేర్ కావాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చండి. ఇంకా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్తో వీవింగ్ బూటీ వస్తుంది. ఎక్కడ కూడా జరీ టచ్ లేకుండా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. శారీ ఓవరాల్గా కూడా మనకి ఇలాగే వస్తుంది. బార్డర్లో అయితే జిగ్జాగ్ డిజైన్ వస్తూ మనం మిడిల్ పార్ట్లో ఏదైతే తీసుకున్నామో అదే డిజైన్ని వాళ్ళు హైలైట్ చేయడం జరిగిందండి. 2 సైడ్స్ కూడా ఇలాగే ఉంటుంది, ఈక్వల్ బార్డర్. ఇంకా పళ్ళు చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చిందండి. బ్లౌజ్ కూడా కాంట్రాస్టే, బూటీ వచ్చింది, హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా వస్తుంది. శారీ స్టార్టింగ్ నుంచి మనకి ఈ బూటీ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చి అయితే మనకి జస్ట్ 1400 అండి. చాలా లైట్ వెయిట్లో సూపర్గా ఉంది. ఇప్పుడు ఈ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకుంటున్నారండి. ఇప్పుడు కాటన్ అంటే మనము ఎక్కువ ఏజ్ వాళ్ళే కట్టుకోవాలని అట్లా ఏం లేదు, అన్ని ఏజ్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారు. చాలా కంఫర్ట్గా ఉండేటువంటి ఫ్యాబ్రిక్. ఇవ్వండి శారీ కలరు. ఇది వచ్చేసి మనకి పళ్ళు, ఏదైతే పళ్ళు ఉంటుందో అదే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. ఇవ్వండి మనకు ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కంప్లీట్ ఫాలింగ్ వెరైటీ అండి. అసలు పట్టు మనం ఓల్డ్ స్టైల్లో పట్టు ఉండేది కదండి, ఆ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది. షైనింగ్ కూడా సేమ్ అలాగే ఉందండి. ఇప్పుడు ఈ పింక్ కూడా సేమ్ అలాగే ఉంది కదండి, నాకైతే మా అమ్మ శారీ చూసినట్టుగానే గుర్తొస్తుంది. ఇంకా మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా జరీ బూటీ వస్తూ సిల్వర్ జరీ తోటి హైలైట్ చేస్తూ బిగ్ ఫ్లవర్ బూటీ ఇచ్చారండి. క్వాలిటీకి అయితే సూపర్ అండి. ఇంకా రేట్ కూడా అంతే రీజనబుల్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ అయితే జస్ట్ 2800 అండి. కానీ చాలా గ్రాండ్ లుక్ కనపడుతుంది. లెహంగాస్కైనా కూడా శారీస్కైనా కూడా మంచి వెరైటీ అండి. శారీ ఓవరాల్గా కూడా మనకి ఇలాగే ఉంటుంది బూటీ. ఇంకా బార్డర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి షోల్డర్ పార్ట్ అయితే ఇలా షార్ట్ బార్డర్ వస్తుందండి, ఇక్కడైతే బిగ్ బార్డర్ వస్తుందండి. ఇది కూడా మనకి కంచి బార్డర్తో పాటు ఇలా గ్యాప్ బార్డర్ స్టైల్లో రావడం వల్ల ఇంకా డిఫరెంట్గా ఉంది. ప్లస్ సిల్వర్ జరీతో కూడా హైలైట్ చేశారండి. శారీకి అయితే మంచి లుక్, ఈ పళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు, అంతే రిచ్గా కనపడుతుంది శారీ తగ్గట్టుగానే. బ్లౌజ్ మాత్రం ఇలా కాంట్రాస్ట్ అండి. ఇది మనం మల్టిపుల్గా వేరే వాటికి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా తెలిసిపోతుంది, చాలా ఫాలింగ్ అండ్ సాఫ్ట్గా ఉంది. ఇంకా ఇందులో బ్లౌజ్ కాంట్రాస్టే బాగుంటుంది. మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా వర్క్ ఉంటే అలా పేరప్ చేసుకోవచ్చు. ఇందులో కలర్ చార్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉందండి. ఇంకా మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి షిమ్మర్ జార్జెట్ అండి. ఇది కూడా కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది, లైట్ వెయిట్గా. మనకి ఇలా టిష్యూ లైన్స్ రావడం వల్ల స్టిఫ్గా ఉందని ఏం లేదు. మనం షిఫాన్ శారీ ఎంత వెయిట్ ఉంటుందో అంతే లైట్ వెయిట్గా ఉంటుంది. ఓన్లీ ప్లెయిన్ కట్టుకోకుండా ఇలా షిమ్మర్ జార్జెట్ పైన ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఇలా షార్ట్ బార్డర్ ఉంటుందండి, ఇక్కడైతే కంచి బార్డర్ వస్తుంది. ఇది కూడా ఫ్రాక్స్గా, ఫాలింగ్ ఫ్రాక్స్గా కూడా బాగుంటాయండి. దీనికి ఇంకా పళ్ళు అట్లా ఏం లేదు, శారీ మొత్తానికి కూడా ఇలా ప్లెయిన్లో ఉంటూ బార్డర్ కాన్సెప్ట్ వచ్చింది. వీటికి బ్లౌజులు హైలైట్ ఇలా ఉంటుందండి.
కాంట్రాస్ట్ బ్లౌజెస్. ఈ శారీ అయితే మనకి జస్ట్ 1300లోనే. ఈ బ్లౌజ్ వర్తే మనకి వేరే వాటికి యూజ్ అయ్యేలాగా ఉంటుందండి. ఇంకా ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి. మంచి బ్రైట్ చార్ట్ 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవండి మా శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా మరొక వీడియోలో మరికొన్ని శారీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.